రాష్ట్రంలో జరిగే సంఘటనలపైన పెట్టని ప్రెస్ మీట్లు సభలు ఈరోజు పక్కల కోసం మీద పెడతా ఉన్నాడు. గాముచ్చటి వినేసి తాడదిద్దాం చూడు ఇక మోతిలాలని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేసీఆర్ కు. ఓ సిగ్గులేని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళను తూమలు లాగుతా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రివా? వాళ్లకు బాంఛనగిరి చేసే ముఖ్యమంత్రివా? లేకుంటే సవతి పోరు పాటలు పాడుతూ ఉన్న ముఖ్యమంత్రివా? ఓతిలాలను బక్కా చేసిన వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారంటే, ఈ రోజు నువ్వు ఆడిన మాట ఏదైతే ఉందో జాబ్ కేర్ రిలీజ్ చేస్తా ఉన్నావు కదా ఇప్పటిదాకా, మరి ఇప్పటిదాకా ఎందుకు రిలీజ్ చేయలేదు? దానిపైన వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీకు మొదలెక్కిందా, లేకుంటే కండకవరమా? నీకు గుర్తు చేయడానికి నిరుద్యోగుల ద్వారా దయాదాక్షిణ్యంతో కూర్చున్న కుర్చీ అది, కూర్చోడానికి సిగ్గుండాలి, పని చేయడానికి కొంచెం ధైర్యం ఉండాలి అనే దానికి నిన్ను ఈరోజు గుర్తు తెప్పడానికి మాత్రమే, నీకు గుర్తు చేయడానికి మాత్రమే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ సౌది పోరు మొదలుపెట్టినావు చూడు. బా నువ్వు ముఖ్యమంత్రి కాదే, నాకు తెలిసి మామూలు ముఖ్యమంత్రి కాదు నువ్వు. అంటే నీ యొక్క కక్షపూరిత రాజకీయాలని, నీ యొక్క స్వల్ప రాజకీయాల్ని పూర్తి స్థాయిలో కసి తీర్చుకోవడానికి ఇప్పుడు విద్యార్థుల్ని వాడుకున్నావు. ఇక్కడ కేటీఆర్ను హరీష్ రావు ఇద్దరు కలిసి దీక్ష చేసి సచ్చుడో ఎగ్జామ్ వాయిదా వేసుడు. అంటే వీళ్ళు దీక్ష చేసి చచ్చిపోయినా కూడా, విద్యార్థులు దీక్ష చేసి చచ్చిపోయినా కూడా ఆ ఉద్యోగాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడమే కుదరదని ఇక్కడ స్ట్రేట్గా చెప్తా ఉన్నాడు. మరి మోసం చేసిన కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది? వానికి 420 దాని కిందనో, లేకుంటే మోసం చేసిన 6 నెలల జైలు శిక్షనో, లేకుంటే వాడిని ఉరి తీసుకోవడం ఇట్లా చేస్తారు కదా. మరి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరినీ మోసం చేసిన ఈయన్ని ఎక్కడ పోయి ఏలాడదీయాలి? ఈ ముఖ్యమంత్రిని ఎక్కడ ఏలాడదీసి చూపాలి? మరి రాని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందర బామార్తుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, బిఎస్సి పరీక్షలు వాయిదాలన్న లేకపోతే మీ ప్రాణాలను పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. నీ అంత సన్నాసి ఏడ లేడు రాష్ట్రం. చూడండి, ఇక గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని హరీష్ రావు, కేటీఆర్ దీక్షలు దిగాలి. వారి ప్రాణాలు పోవాలి, పరీక్షలు అయినా వాయిదా పడాలి. ముచ్చడినాడు 100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. రాష్ట్రంలో అన్నం లేదు, తిండి లేదు, రకరకాలుగా విద్యార్థులు అన్న పానీయాలు తీసుకోకుండా ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటూ లాఠీలు దెబ్బలు తినుకుంటా, పోలీసులను ఎదుర్కొంటా ఈరోజు మా ఉద్యోగాలు మాకేదని నినాదాలతోటి, మీడియాలతోటి ముందుకు సాగుతున్న విద్యా సంస్థలు పట్టించుకోవడం శాతగాని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షర్మిల కోసం అంటే మా మంత్రివర్గం మొత్తం మీకోసం నిలబడి ఉంది, మీరేం భయపడకండి అని ఆయన అక్కడ సభ పెట్టి మంత్రులందరినీ ఏకం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే ఇంట్రెస్ట్ ఏదో నా రాష్ట్ర విద్యార్థులపైన, రాష్ట్ర ప్రజలపైన, ఉద్యోగాలు రాని విద్యార్థులపైన, డిఎస్సి అభ్యర్థులపైన, గ్రూప్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈరోజు పక్క రాష్ట్రం షర్మిలను తీసుకొచ్చి నేను గెలిపిస్తా, కడపల బాంబులెత్తా, ఆంధ్రప్రదేశ్ లేపేస్తా అనుకుంటా మాట్లాడుతున్నాడు. మరి సిగ్గుండాలి కదా గెలిపించినందుకు, మనకైనా సిగ్గుండాలి, పరిపాలించిన ఆయనకైనా సిగ్గుండాలి. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏమైనా చూసిలా? మీరు ఏమైనా చూసిలా? చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ నడిపిన పెద్దల్ని ఆపుకోవడానికి నీ తన డబ్బులుంటాయి, 1000 కోట్ల రూపాయల ఫండ్ ఉంటుంది, నీ దగ్గర టైం ఉంటుంది, సభలు పెట్టడానికి కూడా ఓపిక ఉంటుంది. విద్యార్థి పట్టించుకోవడానికి నీకు ఓపిక లేదు. నువ్వు ముఖ్యమంత్రివి కాదు. రాష్ట్రానికి పెట్టిన ఒక శని, రాష్ట్రానికి పెట్టిన ఒక ఊసరవల్లి, రాష్ట్రానికి పెట్టిన ఒక రావణాసురునివి, రాష్ట్రాన్ని ఆనందం చేద్దామని కూర్చున్న ఒక ప్రభావితమైన మహోన్నతమైన ఆలోచనతో కూర్చున్న ఒక కపాల రాక్షసునివి అయితే విద్యార్థులు కనపడతలేరా? రేవంత్ రెడ్డి గీత సిగ్గుండకర్లా ఎందుకు వచ్చినాం, ఏం చేస్తూ ఉన్నాం? విద్యార్థులను ముంచినాం కదా. ఒక రాజకీయ నాయకులమా, లేకుంటే మనం ఏందా అనేది ఇంత తెలియక నెత్తికైనా మనసుకైనా అనిపించాలి కదా రేవంత్ రెడ్డి. గదే మనకు లేదు. ఇట్లాంటి ఏదది నా మంత్రివర్గం అందరు ఈ రోజు ఇక్కడ
ఇట్లాంటి పూలు సర్దుకోవాలి, మైకులు పట్టుకోవాలి, మళ్ళీ కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ పాట పాడుకుంటూ ఉండాలి. సవతి పెండ్లమైన కోసే పాట పాడని ఆగుతుంది, కానీ నువ్వు ఆగేటట్లేవు ఆ ప్రభుత్వం మీద. గదే ముచ్చట్లు చూద్దాం ఇక. ఇచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. అడిడు కానీ శాతగాని మోగోనివి, అందుకని పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి మంత్రివర్గం అందరమే ఏకమయ్యి నిన్ను కాపాడుకుంటా. అమ్మా, రాష్ట్ర తెలంగాణ మొత్తం ఆగవేరిపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటాం, ఇంకేమైనా గన్లు మిగిలింటే దాన్ని అమ్ముకుంటాం, ఇంకేమైనా ఉంటే లారీలు దొబ్బుకుంటాం అని చెప్పేసి ఈరోజు షర్మిల మళ్ళీ వచ్చింది రాష్ట్రంలో కొత్తగా. ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఒక్కొక్కరు ఏదో పైనుంచి అవతార పురుషులు టగటగా దిగినట్టు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రం నుంచి చంద్రబాబు, ఈ రాష్ట్రం నుంచేనేమో షర్మిల, పైనుంచి ఏమో నరేంద్ర మోడీ, ఆ పైనుంచి అమిత్ షా, వీళ్ళందరూ వచ్చి రకరకాల ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. విద్యార్థులు ఉసిగొల్పిళ్ళు, ఆగం చేసిళ్ళు. షర్మిల వచ్చింది, రాష్ట్రాన్ని మార్చింది. షర్మిల వచ్చింది, ఆమెకు తోడు రేవంత్ రెడ్డి వచ్చిండు ముఖ్యమంత్రి. మామూలు ముఖ్యమంత్రి కాదు. నేను ఒక్కనే వచ్చిండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి. మేముంటాం. ఏడ నిలబడ్డావు రేవంత్ రెడ్డి? ఎక్కడైనా అవుపడ్డావా? ఏడ నిలబడ్డావా? నీ మూర్తి మొహం ఎట్లుందో తెలుసా ప్రజలకి? అసలు పని నువ్వు ఏమో నాకు చూస్తేనే గుర్తొస్తుంది. లక్కపిడిత మొహం వేసుకొని రేవంత్ రెడ్డి ఆరగడే తిరుగుతూ ఉండడు, కానీ విద్యార్థుల పక్షాన ఎందుకు వస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు వచ్చి సావట్లేదు? విద్యార్థులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇగో ఈ సన్నాసి ముచ్చట ఒక్కసారి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. 2024లో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే. ఎవరో రాష్ట్రానికి పనికిరాని సన్నాసుల కోసము మా తెలంగాణ విద్యార్థుల్ని వాడుకొని మేము నీకు అండగా ఉన్నామమ్మా, నువ్వే ఏడవకమ్మా, మా పానాలు పోయినా, మా పిత్తాశయం ఖరాబ్ అయినా షర్మిలను కాపాడుకుంటాం, పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం, మేమంతా వేరు అనుకుంటా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి ముచ్చట. అసలు ఈయనను ఏం చేయాలి? ఎట్లా గొప్పతుందంటే విద్యార్థులు ఈయన దొరుకుంటే, ఆ జెడ్ సెక్యూరిటీ లేకుండా ఈయన దొరుకుంటే ఈరోజు విద్యార్థులు భర్తం పట్టేటోళ్ళు రేవంత్ రెడ్డిది. ఎట్లా భర్తం పట్టేటోళ్ళు అంటే ఒక రేంజ్గా భర్తం పట్టేటోళ్ళు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం అయ్యిండా, పక్క రాష్ట్రాల స్వల్ప లాభాల కోసం అయ్యిండా, చంద్రబాబుని కాపాడడం కోసం అయ్యిండా, లేకుంటే షర్మిలను మళ్ళీ గెలిపేయడానికి ఒక కార్యకర్తగా ఎన్నుకోబడిన రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి. నిన్ను ఎన్నుకున్నందుకు చీచి మేం చావుడు కాదు, నువ్వే చచ్చిపోవాలి. అసలు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 లక్షలాది విద్యార్థులు చచ్చిపోయినా పర్లేదు, కానీ కోచింగ్ సెంటర్లు అయితే అక్కడ 4, 5, 10 కోచింగ్ సెంటర్లు బతకడానికైనా ఈయన ఉద్యోగాలను నిలిపివేసేసి, వాయిదా వేసేసి కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి ప్రయత్నాలు ఇస్తున్నాడట. మరి నువ్వు ముఖ్యమంత్రివే కదా, నీకంత జాలి ఇంకేమైనా ఉంటే ఏ ఫండ్ పంపించడు వాళ్ళకి. ప్రశ్నించే గొంతుకగా ఎట్లా పంపించిన 500 కోట్లు అట్లాగే పంపించచ్చు కదా. ఒక్కొక్కరికి 10 కోట్లు, 2 కోట్లు, 3 లక్షలు అది పంపించుకుంటా వాళ్ళని కాపాడుకోలేకపోయినావు. ఇక్కడ విద్యార్థులు అంతా చులకన. నీకు ఎక్కడానికి కుర్చీ ఎక్కడానికి విద్యార్థులు కావాలి, వాళ్ళతో 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా ఉన్నా అని చెప్పినావు. ఇప్పుడు వచ్చేసేమో నేను వాయిదా వేస్తున్నా ఎందుకంటే కోచింగ్ సెంటర్లు బతకాలట. నీకు సిగ్గులేదు గింత. నేను చెప్తాను కదా, నాకు మంచి మంచి మాటలు వస్తున్నాయి, కానీ నువ్వు అసలు ముఖ్యమంత్రివే కాదు, రాష్ట్రానికి పట్టిన ఒక సరి రాక్షసుని నువ్వైతే. ఎట్లాంటి ముఖ్యమంత్రి అంటే చిన్న పిల్లోడు, నా ఇంట్లోనే ఉన్నాడు చిన్న పిల్లోడు, ఆనికనే ఉన్న తెలివి నీకు కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రివే కాదు, నీ పరిపాలనే శాతన కాదు, ఏదో అట్లా గాల్లో వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు అంతే. ఏదో నీ కాడ పెద్ద పొడిసే అధికారం ఉందని, నీకు మాట్లాడే సత్తా ఉందని, నీకా బూతు పురాణం తప్ప, సవతి పోరు మాటలు తప్ప నీకేం పనికిరావు, దేనికి పనికిరావు నువ్వు.
గ్రూప్ 2 నో పోస్ట్ పోన్ చేస్తే ఆ. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ అంటే దానికి నీ మీద లాభం ఉందా? అట్లా కూడా పెట్టించుకున్నావా ఏంది గొంపదీసి? నువ్వు కూడా కొన్ని అకాడమీలు పెట్టుకొని రన్ చేస్తా ఉన్నావా? దాని నుంచి 100 కోట్లు వచ్చే దాంట్లో నువ్వు ఏమైనా షేర్ ఉందా? లేకుంటే నువ్వు కూడా సంపాదించుకుని చూస్తున్నావా? అంటే విద్యార్థులు కూడా మొత్తం ఇక అంత బ్లైండ్ వాళ్ళు, నువ్వు మా తెలివి సక్కబారినవి అందుకని ఉద్యోగాలన్నీ పోస్ట్ పోన్ చేసేసి కోచింగ్ సెంటర్ బతికేయడానికి అయితే వచ్చిన మహాపురుషుడు నువ్వు ముఖ్యమంత్రివి. సెంటర్లో మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొనగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షలు వాయిదా ఏమని అడుగుతారు. మా దగ్గర కూడా అక్కడి నుంచి పైరవ్ చేస్తారు. సార్ నేను కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని, నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలతో మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూతపడదా అని వస్తుంది. అంటే అర్థమైందిగా విద్యార్థులారా, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు వ్యాపారం, ఇదంతా ఒక వ్యాపారం. ఆయన గట్ట కొందరు కోచింగ్ సెంటర్లు వచ్చి సార్ అన్ని ఉద్యోగాలు ఒకటేసారి పెడితే మాకేడ గిట్టుబాటు అవుతుంది, 100 కోట్లు లాస్ అవుతుంది, మరి ఎట్లా సార్ ఇట్లా అయితే అని చెప్తే ఈ మగోడు పోయి ఉద్యోగాలన్నీ ఆపేసి వాళ్ళ లాభాల కోసము చూస్తూ ఉన్న ఒక సన్యాసి ముఖ్యమంత్రివి రేవంత్ రెడ్డి. మరి గీదా చేసేదంటే గీదేనట. అసలు విద్యార్థులకు ఈరోజు ఆయన చెప్పింది సింపుల్. విద్యార్థుల డబ్బుల్ని ఆగం చేయడానికి, విద్యార్థుల టైంని కాలక్షేపం చేయడానికి, విద్యార్థులు ఆగం చేయడానికి 100 కోట్లు విలువ చేసి అకాడమీలు అందరూ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి కాలు మొక్కితే మళ్ళీ ఈయన ఎగ్జామ్ పెడతారట. రేవంత్ రెడ్డి నేను నిజం చెప్తా ఉన్నా, స్టేట్ ఫార్వర్డ్గా చెప్తా ఉన్నా, నువ్వు మాత్రం అది తొందరలోనే కూలే రోజుల దగ్గర ఉన్నాయి. నేను నిజం చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి అనేటోడు రాష్ట్ర ప్రజల చేత మన్నతోటి ముందుకు వెళ్ళాను, కానీ ఇట్లా బూతుల పురాణంతో వాళ్ళ ఉసురుతోటి నువ్వు మాత్రం అది త్వరలోని గుండెపోటుతోటో కిడ్నీ ఫెయిల్ అయ్యో లేకుంటే మెదడు ఖరాబ్ అయ్యో చచ్చిపోతావు. కానీ ఈరోజు విద్యార్థుల యొక్క గోస పుచ్చుకుంటావు, తిండి తినకుండా రోడ్డు పరిగెత్తుకుంటా మా నౌకర్లు మాకేదని వర్షాలు చూడకుండా ఎండలు చూడకుండా సరి చూడకుండా పరిగెడతా ఉన్నారు. ఇంత చలనం లేకుండా సిగ్గు లేకుండా షర్మిల వచ్చిందని షర్మిలను కాపాడుకోవడానికి, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి సభ పెడితివి, మరి విద్యార్థుల్ని కాపాడుకోవడానికి ఏ సభ పెట్టినావు? వాళ్ళకి ఏం సూచన ఇచ్చినావు అంటే మేమంతా చేసి వ్యాపారం చేస్తూ ఉన్నాము, వ్యాపారంలో మళ్ళీ కోచింగ్ సెంటర్లు దెబ్బతింటాయి, 1000 కోట్ల రూపాయల విద్యార్థుల నుంచి కలెక్షన్ చేసి మళ్ళీ కోచింగ్ సెంటర్లో పెట్టాలి, మళ్ళీ విద్యార్థుల టైం వేస్ట్ చేయాలి, ఆ ఇచ్చిన ఉద్యోగాలను ఇస్తా ఇయ్యలేని ఉద్యోగాలను కూడా ఇచ్చామని చెప్పుకునేటట్టు రేవంత్ రెడ్డి ఇదంతా క్లియర్ కట్ ప్లాన్ అండి. మీరు దయచేసి విద్యార్థులతో మీతో నిలవడానికి మేము 100% పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాము కూడా. మీరు పూర్తి స్థాయిలో మాత్రం ఇదే విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకుంటే ఇది ఎప్పుడు ఇట్లనే రాజకీయాలు మార్చుకుంటూ పోతూ ఉంటే విద్యార్థులు ఆగమైపోతున్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు వచ్చేటట్టు లేవు. ఈ తీరుగా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో.